అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు విజయ ఏకాదశి. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ ఏకాదశి రోజున ఏకాదశి కథలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథలను వినండి. పూర్వం ఒకానొకప్పుడు ధర్ముడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యం నిత్య కర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుశీల. ఆమె పరమ భక్తురాలు. వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు. లక్ష్మీనారాయణుల దయ వలన ఆమె ఒకనాడు గర్భం దాలుస్తుంది. అలా నెలలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించి సుశీల కన్ను మూస్తుంది. అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదనేటటువంటి భావంతో రెండో పెళ్లి చేసుకుంటాడు. ఏడాది తిరగకముందే ఆ ధర్ముడనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరిపోతాడు. వితంతువైనటువంటి ఆ రెండో భార్య దుర్ముఖి సవతి కొడుకును గారాబంగా పెంచసాగింది. ఆ బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయసు రాగా వివాహం చేసుకుంటాడు. బ్రాహ్మణ బాలుడు హరిశర్మ భార్య క్షమ. ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యం సాగిస్తూ ఉండేవారు. అయితే పెళ్ళైనటువంటి కొద్ది కాలంలోనే ఏ సుఖాలు పొందకుండానే దుర్ముఖి భర్త మరణించడంతో ఈ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి ఓర్వలేకపోతుంది. ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం ఏదో ఒక రకంగా అడ్డు తగులుతూ ఉండేది. ఆ విధంగా సవతి అత్తగారి పోరుపడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకు కొందరు దివ్యమైనటువంటి స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చి ఉంటారు. అప్పుడు ఆమెకు కనిపిస్తారు. ఆ దివ్య స్త్రీలు క్షమ పరిస్థితిని చూసి దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తారు. ఏమిటమ్మా, ఎందుకు ఇలా ఒక్కదానివే ఒంటరిగా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉండగా అప్పుడు ఆమె తనకు వచ్చినటువంటి కష్టానంతా వారికి వివరించి చెబుతుంది. అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సకలము తెలుసుకుంటారు. నువ్వు గతంలో లక్ష్మీనారాయణుల యొక్క వ్రతాన్ని చేపట్టి ఆ తరువాత ఆ వ్రతం గురించి మర్చిపోయినందువలనే ఈ జన్మలో భర్త అనురాగానికి దూరమయ్యావు. పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి సిరి సంపదలున్నా కూడా దరిద్రురాలిగా ఇలా బాధపడుతూ ఉన్నావు. వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళిపో. వెళ్ళి స్వామివారి వ్రతాన్ని విధి విధానంగా కనుక చేస్తే నీ కష్టాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అని చెబుతారు. అప్పుడు క్షమ వారి చెప్పింది నిజమేనని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది. ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది. ద్వాదశి గడియలు దాటకుండా తాను భుజిస్తుంది. ఇలా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు మనసు కాస్త మార్చుకుంటుంది. తనకు లేనటువంటి సుఖం తన సాటి ఆడపిల్లకైనా కలగాలని చెప్పి ఆ విధమైనటువంటి ఆలోచనాభావం ఆమెలో మెదులుతుంది. అలా కోడలని ఎంతో ఆదరంగా చూసుకోవడం ప్రారంభిస్తుంది. భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు. ఆ విధంగా ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అని తెలుసుకొని క్షమ ఏకంగా 24 ఏకాదశి తిథుల రోజున అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణను సేవిస్తూ ఏకాదశి తిథి రోజున ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజించేది. ఈ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆకరుణ ఉద్యాపన చేసుకుంది. అత్తగారి ఆదరం, భర్త అనురాగం రోజురోజుకి పెరగసాగాయి. ఒక ఉత్తమోత్తముడైనటువంటి బిడ్డకు కూడా తల్లి అయింది. ఆ దంపతులు బిడ్డతో కూడి సిరి సంపదలతో సుఖంగా జీవించసాగారు. చివరికి మోక్షాన్ని పొందారు. పూర్వం ఒకానొకప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆర్యావర్తం అనేటటువంటి ప్రదేశంలో మహర్షుల నివాస స్థానమైనటువంటి నైమిషారణ్యం అనే పుణ్యస్థలంలో మహర్షులందరూ కూడి యజ్ఞ యాగాదులను ఆచరిస్తూ ఉండగా ఆ యాగాలను తిలకించడానికై అక్కడికి సూత మహర్షుల వారు వస్తారు. ఆయన రాక శౌనకాది మహామునులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. సకల శాస్త్ర కోవిదుడు, వేదాలను 4 అధ్యయనం చేసినటువంటి వేద విద్వాంసుడు, సకల పురాణ ప్రవచనాలు చేసేటటువంటి గొప్ప పురాణ పండితుడు. ఆ సూత మహర్షికి ఎదురెళ్ళి మహర్షులందరూ గౌరవంగా స్వాగతించి అనేక మారులు ఆయనకు నమస్కరించి అతిథి మర్యాదలు గావిస్తారు.
ఒక ఉచిత ఆసనాన్ని సూత మహర్షికి నియమించి అందు కూర్చుండబెడతారు. ఆ విధంగా ఆ మహర్షి చుట్టూ ఆ ఋషిపుంగవులందరూ చేరతారు. అప్పుడు శౌనకుడు, "ఓ సూత మహర్షి, మీ రాక మాకు ఎంతో ఆనందం కలిగించేలా చేస్తుంది. మా ఆశ్రమాలను పునీతం చేశారు. మీరు చెప్పగా ఎన్నో పురాణ కథలను మేము విని తరించాం. ఈ యాగ సమయంలో మీరు 3 లోకాలలో ప్రసిద్ధి చెందినది, సర్వ పాపాలను శమింపచేయుంది, సర్వ కామ ఫలప్రదమైనటువంటి ఏదైనా వ్రతం గురించి చెప్పమని ప్రార్థిస్తాడు. అందుకు సూత మహర్షి, "ఓ మునిపుంగవులారా, మీరడగడం, నేను చెప్పకపోవడం అంటూ ఉంటుందా? పూర్వం నారద మహర్షి సనక మహర్షిని ఇదే విధంగా అడిగాడు. అప్పుడు సనక మహర్షి చెప్పినటువంటి వ్రతం గురించి, దాని గురించి మీకు నేను ఇప్పుడు చెబుతున్నాను. శ్రద్ధగా, సావధానంగా వినండి. ముల్లోకాలలోనూ ప్రసిద్ధి పొందినది, సర్వ పాపాలను పోగొట్టేది, సర్వకామ్యాలను సిద్ధింపచేసేదైనటువంటి ఒక వ్రతం ఉంది. దానిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీ పురుష వయోభేదాలు లేకుండా ఆచరించవచ్చు. ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఎవరు ఆచరించినా సరే మోక్షప్రదము, విష్ణువుకు మహాప్రీతికరము. ఈ వ్రతం పేరే ఏకాదశి వ్రతం. ఈ వ్రతం సర్వాభీష్టప్రదమైంది. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి రోజున భోజనం చేయకూడదు. ఆ విధంగా భుజించిన వారు ఇహలోకమునందు పాపాలను పొంది పరమందు నరకలోకానికి చేరుకుంటారు. ఉపవాస ఫలం పొందుగోరు వారు దశమి రాత్రి, ఏకాదశి రోజు పగలు, రాత్రి 2 పూటలు, ద్వాదశి రోజు రాత్రి ఈ 4 పూటలు ఆహారాన్ని తీసుకోకూడదు. ఏకాదశి తిథి రోజు భుజించిన వారు సర్వ పాపాలను అనుభవిస్తారు. అందుచేత 4 పూటలు నిరాహారంగా ఉండాలి. హరిదినమున అంటే ఏకాదశి రోజున బ్రహ్మహత్యాది మహాపాతకములన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. మహాపాపాత్ములు ఏకాదశి తిథిన ఉపవాసం చేస్తే పరమపదం పొందుతారు. ఏకాదశి తిథి పరమ పవిత్రమైంది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనది. కాబట్టి మోక్షాన్ని కోరేవారు ఏకాదశి తిథిని తప్పకుండా పూజించాలి. దశమి రోజు ప్రాతకాలము ముందే నిద్రలేచి కాలకృత్యాది పనులన్నీ పూర్తి చేసుకుని స్నానమాచరించి ఇంద్రియ నిగ్రహంతో యథావిధిగా శ్రీ మహావిష్ణువుకు అభిషేకం చేసి స్వామిని పూజించాలి. ఆ రోజు రాత్రి నిరాహారంగా ఉండాలి. ఏకాదశి తిథి రోజు ప్రాతకాలం ముందే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానం ముగించుకొని నిత్యకర్మలు అనుష్ఠించి ఆ తరువాత శ్రీ మహావిష్ణువుని గంధ పుష్పాదులతో అర్చించి ఈ విధంగా ప్రార్థించాలి. ఓ పుండరికాక్ష, నేను ఏకాదశి రోజు నిరాహారంగా ఉండి ద్వాదశి తిథిన భోజనం చేయగలను. ఓ శ్రీహరి, నాకు నీవు రక్షకునిగా ఉండు. ఇలా నియమాలతో ఆ ఆదిదేవుణ్ణి పూజించి స్వామి ముందు నృత్య గీత వాద్య పురాణాదులతో జాగరణ చెయ్యాలి. తరువాత ద్వాదశి తిథి రోజు యథావిధిగా శ్రీహరిని క్షీరాభిషేకంతో అర్చించాలి. అలా చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని పొందుతారు. అజ్ఞానం అనేటటువంటి చీకటిలో గుడ్డివాడి అయినటువంటి నాకు ఈ వ్రతాచరణతో ప్రసన్నుడవై జ్ఞాన దృష్టిని ప్రసాదించు అని ప్రార్థించాలి. తర్వాత శక్త్యానుసారం బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణను సమర్పించాలి. తర్వాత బ్రాహ్మణులు పంచమహాయజ్ఞాలను ఆచరించి బంధుమిత్ర పరివారంతో కలిసి మౌనంగా తాను కూడా భుజించాలి. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు జన్మరాహిత్యాన్ని పొంది శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు. ఏకాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతం వేరొకటి ఏదీ లేదు. ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యం గురించి తెలిపేటటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. పూర్వకాలమున గాలవుడనేటటువంటి మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు. అతను పరమ శాంత స్వభావుడు, అలాగే గొప్ప తపోనిధి. అలాగే అందరితోనూ చక్కగా సమభావంతో ఉండేవాడు. ఆ నర్మదా నదీ తీరము నానావిధ వృక్షాలతో కూడి ఉంటుంది. సిద్ధులు, చారణులు, యక్ష గంధర్వ విద్యాధరులు అక్కడ విహరిస్తూ సేవిస్తూ ఉండేవారు. కందమూలాలు అనేక రకాలమైనటువంటి ఫలాలతో నిండి ఉండేది చక్కగా ఆ యొక్క నదీ తీరమంతా. అలా మునుల చేత సేవించబడుతున్నటువంటి ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం నివసించాడు. అలా కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడనేటటువంటి పుత్రుడు జన్మించాడు. అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జితేంద్రియుడు, కడు సుప్రసిద్ధుడు, నారాయణ భక్తుడు. భద్రశీలుడు మహాబుద్ధిమంతుడవడం చేత బాల్యంలో కూడా మట్టి విష్ణు ప్రతిమను చేసుకుని స్వామిని పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్య క్రీడల్లో ఒక భాగమైపోయింది. సర్వకాలాలలోనూ శ్రీ మహావిష్ణువును పూజించాలి అనేటటువంటి భావనతో ఉండేవాడు.
ఆ విధంగా తన తోటి మిత్రులకు కూడా ప్రతినిత్యము ఆ శ్రీ మహావిష్ణువు గురించి చెబుతూ ఉండేవాడు. ఓ మునీశ్వర, ఇలా భద్రశీలునిచే చెప్పబడినటువంటి శిశువులు కూడా అందరూ కలిసి శ్రీహరి ప్రతిమను మట్టిచే తయారు చేసుకొని విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ శుభాలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఉండేవాడు. కనీసం క్రీడా సమయంలో కూడా ఒక ముహూర్తంలో కానీ అర్ధ ముహూర్తంలో అయినా సరే ఏకాదశి అని సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా సచ్చరిత్ర కలిగినటువంటి కుమారుని చూసి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుని కౌగిలించుకొని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. ఓ కుమారా, భద్రశీల, నీవు ఖచ్చితంగా భద్రంగా శీలమైనటువంటి వాడవే. నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకోవడం కష్టసాధ్యం. మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎల్లప్పుడూ చేస్తూ సర్వ ప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నావు. నిషిద్ధమైన వాటిని విడిచిపెట్టి సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడవై శాంత చిత్తంతో హరిధ్యానమును చేస్తూ ఉన్నావు. బాలుడవైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఏ విధంగా కలిగింది? మహాత్ములను సేవించరానిదే హరిభక్తి కలగదు. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులకు అవిద్య వలన కామ్య కార్యముల యందు ఆసక్తి కలుగుతుంది. అయితే నీకు ఏ విధంగా అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది? మానవులకు సత్సంగమున్నను పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి అస్సలు కలగదు. అందుచేతనే నేను నిన్ను చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం పొందుతున్నాను. కాబట్టి నీ పైన ప్రేమతో అడుగుతున్నాను నాయనా, నాకు తెలియజేయవా అని అడుగుతాడు. అప్పుడు పూర్వజ్ఞానం కలవాడైనటువంటి ఆ భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయం గురించి యథాతథంగా తండ్రికి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ తండ్రి, మహాముని, నేను పూర్వజన్మలో అనుభవించిన దాని గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను, వినండి. నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టే యమధర్మరాజు చెప్పిన దాన్ని నేను చెబుతున్నాను, వినండి. ఈ మాటలు విన్నటువంటి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి భద్రశీలునితో, ఓ మహానుభావ, నీవు అసలు పూర్వజన్మలో ఎవరివి? యముడు అసలు నీతో ఏమని చెప్పాడు? ఎందువలన చెప్పాడు? ఎందువలన చెప్పవలసి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వం చంద్రవంశపు రాజుని. నా పేరు ధర్మకీర్తి. నా గురువులు దత్తాత్రేయ మహర్షి. 9,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాను. ఐశ్వర్య మదంతో, పాషాండ జనుల స్నేహంతో పాషాండ ఆచారాలను పాటించాను. మొదట చాలా పుణ్యకార్యాలను ఆచరించి పుణ్యం సంపాదించుకున్నాను. కానీ పాషాండులచే బాధింపబడినటువంటి నేను వేద మార్గమును విడిచిపెట్టేశాను. యుక్తి కలిగినటువంటి మాటలను నేను పలకగలను. అయినప్పటికీ నేను చాలా యజ్ఞాలను కూడా నాశనం చేశాను. నేను అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశ ప్రజలు కూడా ఎప్పుడూ అధర్మమునే ఆచరిస్తూ ఉండేవారు. అలా వారి అధర్మము నుండి 6 భాగం నాకు దక్కింది. ఈ విధంగా పాపాలను చేసినటువంటి వ్యసనపరుడైనటువంటి నేను వేటయందు ఆసక్తి కలిగి ఒకనాడు అడవికి వెళ్ళాను. నేను సైన్యంతో కూడి అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను. ఆకలి దప్పికలు కలగడంతో రేవా నది అనేటటువంటి ఆ రేవా నదీ తీరానికి నేను చేరుకున్నాను. ఆ విధంగా సూర్యతాపానికి గురై నేను రేవా నదిలో స్నానం చేశాను. కానీ నా వెంట అప్పుడు నాతో పాటు ఉన్నటువంటి సైన్యం రాలేదు. సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధ పొంది ఆ నదీ తీరవాసులను కలిశాను. సాయంకాలం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వారందరినీ చూశాను. ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను. వారితోనే జాగరణ చేశాను. బడలిక చేత ఆకలి దప్పికల చేత పీడింపబడినటువంటి నేను జాగరము చివర ప్రాతకాలంలో మరణించాను. అప్పుడు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి భయంకరుడైనటువంటి ఈ యమభటులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి సన్నిధికి చేర్చారు. అక్కడ నేను యమధర్మరాజును చూశాను. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను, దానికి అమలుపరచవలసినటువంటి శిక్షను గురించి వివరించమని అడుగుతాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఈ విధంగా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఇతను నిజంగా అసలు పాపాత్ముడే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఎన్నో పాపాలను చేశాడు. అయితే ఈయన ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉన్నట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇతను వేటకై బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి తిథి రోజున రేవా నదిలో స్నానాన్ని ఆచరించి ఆ యొక్క నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం చేశాడు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించి ఇతను మోక్షాన్ని పొందాడు. ఇది ఏకాదశి ప్రభావం స్వామి అని చెబుతాడు.
యమధర్మరాజు చిత్రగుప్తుని మాటలన్నీ కూడా చక్కగా విని వినయంతో అతనికి నమస్కరించాడు. నన్ను పూజించాడు. భటులను పిలిచి వారితో ఈ విధంగా పలికాడు. ఓ దూతలారా, నా మాటలను ఒక్కసారి కడు శ్రద్ధతో వినండి. మీకు హితం గురించి చెబుతున్నాను. ధర్మ మార్గంలో నడుచుకునేటటువంటి మానవులను అసలు నా దగ్గరకు తీసుకొని రాకండి. విష్ణు పూజ చేసేవారిని, విష్ణు భక్తులను, అలాగే కృతజ్ఞులను, ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారిని, జితేంద్రియులను, నారాయణ, అచ్యుత, హరి నాకు రక్షకుడు కమ్ము అంటూ ఎప్పుడూ స్మరించేవారిని, శాంతులను త్వరగా విడిచిపెట్టండి. నారాయణ, అచ్యుత, హరి, జనార్దన, కృష్ణ, విష్ణో, పద్మేశ, పద్మజాపిత, శివశంకర అంటూ ఎల్లప్పుడూ పలుకుతూ లోకహితాన్ని కోరేటటువంటి ప్రశాంతులను దూరం నుండే విడిచిపెట్టేయండి. వారికి అసలు ఎలాంటి శిక్షలు ఉండవు. అన్ని కర్మలను నారాయణుడుకు అర్పించువారిని, హరిభక్తి గలవారిని, స్వధర్మ ఆచార మార్గం ఆచరించేవారిని, గురు సేవకులను, సత్పాత్రదానం చేయువారును, దీనపాలకులను, హరినామ పరాయణులను విడిచిపెట్టేయండి. పాషాండులతో స్నేహం లేనివారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమందు ఆసక్తి కలవారిని, అతిథి పూజా సలుపువారిని, శివ విష్ణువులందు సమభావం కలవారిని, జనోపకారం చేస్తూ హరికథామృతమును సేవించువారిని విడిచిపెట్టేయండి. నారాయణ స్మరణ చేయువారితో కలియని వారిని, బ్రాహ్మణ పాదజల సేవచనంతో సంతోషించని వారిని, ప్రజలను ద్వేషించువారిని, జనులను నాశనం చేయువారిని, అపరాధాలు చేసేవారిని, ఏకాదశి వ్రతాన్ని అసలు ఎప్పటికీ చేయని వారిని, ఉగ్ర స్వభావులను, లోకోపవీద నిరుతుల్ని, పరులను నిందించేవారిని, గ్రామాన్ని నాశనం చేసేవారిని, ఉత్తములను ద్వేషించేవారిని, బ్రాహ్మణ ధనాన్ని ఆశించువారిని, విష్ణువునందు ఇష్టత లేనివారిని, మూర్ఖులను, పాపాలను చేసేవారిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలు విని నేను చేసినటువంటి పాపకర్మలను తలుచుకొని చాలా బాధపడ్డాను. పాపములను తలుచుకొని పశ్చాత్తాపమును చెందడం వలన, సద్ధర్మములను వినడం వలన అప్పుడే నాకున్నటువంటి పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా పాపరాహిత్యం పొంది హరి సారూప్యములను పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజు నమస్కరించాడు. అప్పుడు యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని పాటించారు. ఆ తరువాత యమధర్మరాజు నన్ను ఘనంగా సన్మానించి 100 దివ్య విమానాలతో పాటుగా శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు. నేను చేసినటువంటి ఆ ఏకాదశి ఉపవాసం, జాగరణం వలన విష్ణులోకాన్ని పొందాను. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు విష్ణులోకమునందు ఉన్నాయి. తరువాత ఇంద్రలోకానికి చేరుకున్నాను. అక్కడ కూడా దేవతలందరి చేత పూజలందుకుంటూ కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు అన్ని భోగాలతో అక్కడ నివసించాను. ఆ తరువాత భూలోకానికి వచ్చాను. ఇక్కడ కూడా విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే జన్మించాను. పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలని తెలుసుకున్నాను. కాబట్టే బాలులతో కలిసి విష్ణు పూజా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదట నేను ఆచరించింది ఏకాదశి వ్రతమని నాకు కూడా తెలియదు. పూర్వజన్మ జ్ఞానం చే ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం, జాగరణకే నాకింతటి మంచి ఫలితం కలిగింది అంటే, భక్తితో అసలు ఏకాదశి వ్రతాన్ని కనుక చేస్తే అలాంటి వారికి కలిగేటటువంటి ఫలం గురించి ఇంతని ఏమి చెప్పగలను తండ్రి? కాబట్టి ఓ తండ్రి, నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను. పరమపదమైనటువంటి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ప్రతినిత్యము విష్ణు పూజ చేస్తాను. శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశీలుని మాటలను విని గాలవ మహర్షి పరమానందభరితుడవుతాడు. విష్ణుభక్తి పరాయణుడైనటువంటి నీవు నా వంశంలో పుట్టినావు కాబట్టే నా వంశం మొత్తం ధన్యమైనది నాయనా, నా జన్మ కూడా ధన్యమైంది అంటూ సంతోషించి గాలవ మహర్షి తన పుత్రునకు విధి విధానంగా హరిపూజా విధానం గురించి చెబుతాడు. ఈ విధంగా భద్రశీలుడు అలాగే గాలవ మహర్షి చివరికి వైకుంఠ ప్రాప్తిని పొందారు అంటూ సనక మహర్షి నారద మహర్షికి చెప్పాడు అంటూ సూత మహర్షి శౌనకాది మహామునులకు ఈ యొక్క ఏకాదశి వ్రతం గురించి వివరించాడు. అలాగే మరలా సూత మహర్షి ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వం ఒకానొకప్పుడు సత్యవ్రతుడనేటటువంటి మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన పేరుకు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. పరలోక సౌఖ్యం కోసం దేవతారాధన ముఖ్యమని చెప్పి తెలుసుకొని సత్యవ్రతుడు ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అతని మనసున ఒక ఆలోచన పుడుతుంది. నా రాజ్యంలోని ప్రజలందరూ ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలి అంటే
నేను ఒక్కడినే ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే సరిపోదు. వారి చేత కూడా ఆచరింపచేయాలి అని అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు. సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలను ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్తుతిస్తాడు. స్తుతించి ఇలా అంటాడు: ఓ విశ్వరూపా, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది. నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి. తన ప్రజలను కూడా మోక్షాన్ని లభించేటటువంటి ఉపాయం చెప్పమని చెప్పి స్వామి వారిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, రాజా, నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటాడు. నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నీవు నిజంగా ధర్మాత్ముడవై. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఓ మహారాజా, ఇహపర సౌఖ్యాలు పొందాలి అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి. లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి. ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు నిత్య కర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చేయాలి. నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచేయాలి. అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి తుదకు నా సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు. ఆ మరునాడు తన రాజ్యంలోని ప్రజలకు ఈ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయదలచి చాటింపు వేయించాడు ఆ రాజు. రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశ ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. లక్ష్మీనారాయణుల యొక్క కృపా కటాక్ష వీక్షణం వలన ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలతో, సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ఇక దేవరాజు ఇంద్రునికి ఈ విషయం గురించి తెలుస్తుంది. ప్రజలందరూ ఇలా ఏకాదశి వ్రతం చేయడం వలన ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని చేరుకుంటున్నారు. వారు నా ఇంద్ర పదవికి పోటీ పడేటటువంటి అవకాశం ఉండవచ్చని చెప్పి ఇంద్రుడు భావించి ఆ కాశ్మీర దేశ రాజు అయినటువంటి సత్యవ్రతుని చేతనే ఈ వ్రతాన్ని ఆచరించకుండా చేస్తే ఆ ప్రజలు కూడా ఆచరించరు కదా అంటూ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు దేవేంద్రుడు. అప్పుడు మరునాడు అప్సరస అయినటువంటి కన్యమాలిని పిలిపిస్తాడు. దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి ఆయనకు నమస్కరించగా, ఓ మాలిని, నీవు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాలను ఆచరించకుండా చెయ్యాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు దేవేంద్రుడు. ఒకరోజు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ మహారాజు దగ్గరకు వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటూ ఉన్నాయి. అక్కడి ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు. ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు. వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మరునాడే సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళతాడు. ఆ క్రూర మృగాలను వేటాడి చంపేస్తాడు. రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు. అప్పుడు ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకురండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక సైనికులందరూ వెళ్ళి ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆ మహారాజు ఎదుట నిలుపుతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమె సౌందర్యవతి. ఆమెకు ఏ కష్టం వచ్చినా తీర్చాలి అని చెప్పి భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నీవు? ఎందుకిలా ఏడుస్తున్నావు? నీకొచ్చినటువంటి ఆపద ఏమిటి? నీకు ఏం సహాయం కావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ సుందరి, మహారాజా, నాకు నాకు తల్లిదండ్రులు లేరు. నా అన్న ధనమును ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మేశాడు. వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఇదిగో ఈ అడవిలోకి వచ్చాను. నాకు దిక్కెవరూ లేరు. నన్ను కరుణించే నాథుడే లేడు. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని చెప్పి దీనాతి దీనంగా ఆ మహారాజును కోరుకుంటుంది. మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దమని చెప్పి తనతో పాటు తన రాజధానికి తీసుకుని వస్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి 10 ఏళ్ల కొడుకున్నాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. మాలిని భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతుంది.
రాజు సామాన్య విషయాలు పట్టించుకోకుండా ఆ చిన్నరాణి మాటే విని నడుచుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి, ఉత్థాన ఏకాదశి మహా పవిత్రమైనటువంటి పర్వదినం వస్తుంది. ఆ రోజు రానే వస్తుంది. ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణుల పూజలు చేయడానికి అందరూ సిద్ధమవుతూ ఉంటారు. చిన్నరాణి అయినటువంటి మాలిని జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు చెబుతుంది. ఆ రోజు ఉత్సవం, విందు భోజనాలతో వినోదంగా జరగాలట. ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా తప్పకుండా పాల్గొని ఆనందించాలట. ఇక ఆ వార్త విని ఆ రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఒకవైపు నారాయణులకు అభిషేకార్చనలు సిద్ధం చేస్తూ ఉంటాడు. ఆ వ్రతం మానడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. ఆ సమయంలో విందులు, వినోదాలేమిటి? తన రాజ్యంలో ప్రజలందరి చేత ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజలలో గౌరవ మర్యాదల మాట గురించి ఏమిటి? అంతేకాదు, తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లవుతుంది కదా! ఇలా ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు. రాజు చిన్నరాణి మాలిని గృహానికి వెళతాడు. ఎలాగైనా ఈ వ్రతాచరణకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఆమె తన విందు భోజనాలు, వినోదాలు మానడానికి వీల్లేదని చెబుతుంది. తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలి అని చెప్పి మూర్ఖంగా మొండి పట్టు పడుతుంది. చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రులనైనా సరే వదులుకుంటాను కానీ ఈ వ్రతం మాత్రం వదులుకోను అంటూ ఖచ్చితంగా చెబుతాడు. అప్పుడు మాలిని ఇలా అంటుంది. నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో, మాట తప్పకు అని రాజును నిలదీస్తుంది. అప్పుడు రాజు ఆడిన మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు. పెద్దరాణిని చంపడానికి కత్తి చేపడతాడు. ఎత్తినటువంటి కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి సమేతుడై నారాయణ స్వామి దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుని యొక్క కుట్ర, అతను పంపించినటువంటి అప్సరస కన్య ఈ మాలిని గురించి అంతా చెప్తాడు. రాజా, నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాయలు కూడా నిన్నేమీ చేయలేవు. ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యం నుండి దీనిని బయటకు వెళ్ళగొట్టు. నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు. నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెబుతాడు. సత్యవ్రత మహారాజు స్వామికి నమస్కరిస్తాడు. ఆ స్వామి అదృశ్యమవుతాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానందంతో ఎంతో సంతోషభరితుడవుతాడు. ఇహలోక సుఖాల మీద విరక్తి పొంది రాజర్షి అయి కేవలం తన జీవితాన్ని, రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలకందరికీ కూడా అంకితం చేస్తాడు. శ్రీహరి సేవలోనే తన జీవితాన్ని సాగిస్తాడు. చివరికి ముక్తిని పొందుతాడు. కాబట్టి ఓ మునిపుంగవులారా, ఈ ఏకాదశి కథలను ఏకాదశి రోజున ఎవరైతే ఈ కథలను కడు శ్రద్ధతో వింటారో వారందరి కూడా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం కూడా కలుగుతుందని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఈ యొక్క ఏకాదశి వ్రత కథలను చక్కగా వివరిస్తాడు. మనందరికీ కూడా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మరొక్కసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని కథతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.